అందరికీ నమస్కారం వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. సో భోగి సంక్రాంతి కనుమ అయిపోయింది, చివరిలో ముక్కనుమ అన్నమాట. ఈ రోజు కూడా ఫుల్ టు ఫుల్ సెలబ్రేట్ చేసేస్తారు. మనం చుట్టాలింటికి వెళ్ళినా వాళ్ళు మన ఇంటికి వచ్చిన కోడిని అయితే కామన్ అబ్బా. అసలు అట్లా మంచి నాటుకోడి కానీ ఆ నాన్ వెజ్లతో గుమ్మలు ఆడిపోతూ ఉంటాయి ఇళ్లలో. సో మరి ఈ రోజు ముక్కనుమ సందర్భంగా నేను ఎక్కడికి వచ్చేసానంటే గచ్చిబౌలి టీ గ్రిల్ రెస్టారెంట్కి వచ్చేసాను. టీ గ్రిల్ రెస్టారెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ మనకి చీఫ్ షెఫ్ పరమేష్ గారు అయితే రెడీగా ఉన్నారు. ఈరోజు ముక్కనుమ సందర్భంగా మనకి ఎలాంటి స్పెషల్ నాన్ వెజ్ లో తయారు చేసి చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ పరమేష్ గారు. హలో కుమార్ గారు, ఎట్లున్నారు? నేను సూపర్ గా ఉన్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా ఈ రోజు చాలా బాగున్న డ్రెస్ బాగుంది. పండగ కదా, అంతే కదా. ముందుగా మీకు ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. సో మరి ఈ ముక్కనుమ సందర్భంగా మన వనితా టీవీ రుచి చూడు ప్రేక్షకులందరికీ మీరు ఎలాంటి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారు? అఫ్ కోర్స్ ఐ కెన్ గెస్, ఎవరైనా సరే ఈ రోజు గ్యారంటీగా నాన్ వెజ్ అనేది తయారు చేస్తారు. మన పరమేష్ గారు అంటే మరింత స్పెషల్ ఉండాలి కదా గ్యారంటీగా. ఏంటి ఇంతకీ ఆ స్పెషల్? ఇవాళ ఏంటంటే నాటుకోడి ఇగురు. నాటుకోడి ఇగురు. అసలు నాటుకోడి అంటేనే స్పెషల్. ఇవాళ మనం వ్యూస్ అందరికి నాటుకోడి ఇగురు తయారు చేయబోతున్నాం అనమాట. ఓకే, సో పరమేష్ గారు నాటుకోడి ఇగురు తయారు చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అబ్బా. ఎందుకంటే ఏం తయారు చేసినా చాలా టేస్టీగా, అందులో నాన్ వెజ్ అంటే అసలు మరీ టేస్టీగా ఎక్కువ ఉంటుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆలస్యం చేయకుండా. సో నాటుకోడి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పరా? నాటుకోడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కుడక గసాలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఆయిల్. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ మనం సిద్ధం చేసుకొని ముందరే పెట్టుకుంటే సో దట్ వంట అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ సంక్రాంతి పండుగ కొంచెం పిల్లలకి హాలిడేస్ ఎక్కువ వస్తాయి కాబట్టి బంధువులు ఇంటికి వెళ్తూ ఉంటాం, మన చుట్టాలు వస్తారు, మన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఏదైనా సరే కొంచెం త్వరగా తయారు చేసుకుంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా టైం దొరుకుతుంది అనమాట. సో అందుకోసమని ఇదిగో మేము కూడా ఇక్కడ రెడీ చేసుకొని పెట్టుకున్నాం, మీకు త్వరగా ఎలా అయిపోవాలి అనేది. నాటుకోడి ముందర ఏదో చేసినట్టున్నారు, ఇంతకీ ఏం చేశారు? ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ప్రాసెస్ లోకి వెళ్దాము. మనం పసుపు పెట్టి వాళ్ళు కాల్చి కడిగి కట్ చేసి ఇస్తారు. ఓకే, మామూలుగా నాటుకోడిలో కూడా ఇప్పుడు మనకి A to Z ఏ పార్ట్ వేస్ట్ అవ్వకుండా మామూలుగా అన్ని పనికొస్తాయా? ఓకే, అండ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్? ఏం చేద్దాం? ఇప్పుడు మనం పొయ్యి ముట్టియాలి. ఓకే, సో అసలు ఇలా సంక్రాంతి పండుగ ఎస్పెషల్లీ ఏ పండగకైనా కాదు కానీ ఇలా సంక్రాంతి, ఇలా ఈ కనుమ ముక్కనుమ ఈ పండుగల రోజు ఇలా ఈ వెదర్లో చెట్ల కింద ఇలా వంట తయారు చేసుకుంటుంటే భలే ఉంటుంది అబ్బా, సూపర్గా ఉంటుంది. అసలు ఊళ్ళలో కూడా ఇలాగే తయారు చేస్తూ ఉంటారు. ఆయిల్ వేస్తున్నాం. అసలు నేను ఇక్కడ మాట్లాడుతున్నా మీ పార్టీకి మీరు అసలు ఆయిల్ వేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పండి. నేను ఇక్కడ వేడైనప్పుడు వేయాలి కదా. బాగాలేదబ్బా, ఇదైతే అసలు కరెక్ట్ కాదు. పరమేష్ గారు వంట చేసే హడావిలో ఉన్నారు. ఓకే, చూద్దాం. ఆయిల్ అయితే వేసాడు దిట్టంగా, ఒక గరిట ఆయిల్ వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మామూలు కోడి కంటే కూడా నాటుకోడి ఇంకొంచెం మనకు ఆయిల్ ఎక్కువ పడుతుందా ఇట్లా అన్నట్టు? పులుసు అంటే కొంచెం ఆయిల్ తక్కువ, దీని కనుక వేపుడు కనుక ఇప్పుడు ఇగురు వేపుడు టైపే ఉంటుంది, అంటే గట్టిగా ఉంటుంది అన్న. పులుసు అంటే జర పల్సగా ఉంటుంది, ఇగురు అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కనుక కొంచెం మన, ఎందుకంటే ఇప్పుడు ఉల్లిగడ్డ కానీ ఈ ఐటమ్లన్నీ వేగాలి కనుక కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఓహోహో, ఓకే ఓకే. ఈ నూనె వేడయ్యే లోపల ఈ లోపల చెప్పండి, అసలు మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ సంక్రాంతి పండుగ? ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? మీ అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చారా? ఏంటి సంగతి? మా అమ్మాయి దగ్గరికి పోయాను నేను. మా అమ్మాయి పెళ్లి అయింది. బాగా ఎంజాయ్ చేశారా? చేసాము. అక్కడ ఏం చేశారు? మీరు కూడా వెళ్ళి వంట చేశారా లేకపోతే వాళ్ళు వంట చేస్తే కనీసం? అట్లేముండదు, అడిపోయి తినడం మాత్రమే ఉంటది. అంతేనా? మరి సాటిస్ఫై అయ్యారా? మామూలుగా వంట వచ్చిన వాళ్ళు పక్కన వాళ్ళు ఎవరు ఏం చేసినా ఎంత అద్భుతంగా చేసినా అసలు సాటిస్ఫై అవ్వరు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మా ఈ అంకుల్ కూడా అనుకుంటారు అంటే మా అంత ఇది ఉండయి అని, కానీ వాళ్ళవి కూడా బాగానే ఉంటాయి. మా అంత ఇది ఉండవని పాప వాళ్ళు అనుకున్నారో లేదో తెలియదు కానీ మాత్రం కన్ఫర్మ్ చేసేసారు. నూనె వేడైందా? వేడైంది. మనం ఉల్లిపాయలు వేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం. అసలు మా సెట్ చాలా బాగుంది కదా, భలే ఉందండి పరమేష్ గారు, భలే డెకరేట్ చేశారు. ఆ వెనకాల సూపర్ ఉంది, ఆ కోడి కైట్లు భలే ఉంది అబ్బా. బ్యూటీ అంతా ఇక్కడే ఉంది, సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉంది. అవును, ఇందుకే మీరు కైట్లు ఎగరేస్తారా?
ఎంత నాకంత ఇష్టం ఉండదు. ఓన్లీ వంట చేయడమే. పిల్లలు చేస్తారు. పిల్లలు ఎగరేస్తారా? ఓకే. సో మామూలుగా అసలు సంక్రాంతి పండుగ అంటే ఎస్పెషల్లీ మన హైదరాబాద్లో కైట్స్ అయితే అట్లా కాట్ చేస్తూ కేకలు అరుపులు భలే ఉంటుంది అబ్బాయి. బాక్సులు పెట్టుకొని ఇంతలో బాక్సులు పెట్టుకొని మరీ ఎగిరేస్తారు అన్నట్టు. బాక్సులు ఏంటి? మన అదే ఏమంటారు సౌండ్ బాక్స్ అదే. ఓ సౌండ్సా? ఓకే సాంగ్స్ పెట్టుకొని మరి ఎగరేస్తారు అంటున్నారా? ఓకే. ఇప్పుడు ఏంటి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్ లో రావాలి? బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, అంటే వేపుడు కొంచెం ఇగురు టైప్ దగ్గరకు వస్తుంది అన్నాం కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలన్నట్టు. పండగ ఎప్పుడన్నా కూడా మనం ఇలా కొత్తగా తెలుసుకొని టేస్టీగా తయారు చేసాం అనుకోండి, భలే ఉంటుంది. ట్రై చేయండి, ఏం పర్లేదు. కొంచెం టైం పట్టిన రుచిని ఎంజాయ్ చేయొచ్చు మనము. సో మామూలుగా మీకు ఊళ్ళల్లో వెళ్ళరా ఎప్పుడు ఇట్లాగా పండగలకి? ఇలా ఊళ్ళల్లో ఎవరు లేరా? అందరూ ఇక్కడే ఉన్నారు హైదరాబాద్ లోనే. మనం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోతాం. అంటే మన దీపావళి పండుగ బాగా చేసుకుంటాం. దసరా అంటే బాగా ఎంజాయ్ ఉంటుంది, ఉన్న చోటనే చేసుకుంటాము. దీపావళి అంటే ఊరికి వెళ్తా ఉన్నాం. ఎందుకు అంటే మా పండుగ ఉంటుంది నోములు అని. ఓహో, ఓకే. నోములు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కంపల్సరీ ఒక 3-4 డేస్ అక్కడనే ఉంటాం ఉన్నట్టు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు ఇది ఎట్లా ఈ పండుగ ఎట్లానో మాకు అట్లా ఒక 4-5 రోజులు అట్లా పోయి ఉంటాం మేము. సో ఆ 4-5 రోజులు మిమ్మల్ని ఇక్కడ వచ్చే కస్టమర్స్ మిస్ అయిపోతారు అనమాట. అయ్యో పరమేశ్వర్ గారు వంట చేయలేదు అని చెప్పి. సో ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చినాయి కదా లైట్ గా. మనం కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఏదైనా సరే వంట చేసినప్పుడు హడావిడిగా చేసేయకుండా, అంటే ఎటు కామనే ఎవ్రీడే అటు పిల్లలకి స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది, ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళకపోతే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో దొరికినవి కట్ చేసి కసకస అని చెప్పి వేపేసి ఏదో ఒకటి చేసేస్తాం. బట్ అట్లా కదా, అట్లీస్ట్ ఇట్లాంటి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం మనము మన ఇంట్లో వాళ్ళు మన చుట్టాలు కూడా బాగా ఎంజాయ్ చేసేటట్టుగా మనల్ని వావ్ చాలా బాగా చేసామని పొగిడే విధంగా చెయ్యాలమ్మా. అట్లీస్ట్ ఆ డేస్ అన్న చేయకపోతే ఎట్లా? అలా చేస్తారు పరమేష్ గారు. ఇప్పుడు ఎలా చేస్తారు మీరు కూడా అలాగే ట్రై చేయండి. మరి పండగ రోజుల్లో వస్తారు అసలు టీ గ్రిల్కి? ఇట్లా అసలు రష్ ఉంటుందా? జనాలు రష్ తక్కువే కానీ ఏదో ఇక మనం కంపల్సరీ మన వాళ్ళకి కూడా పెట్టాలి కదా. అట్లా అన్నట్ట. ఓకే. పసుపు నేను కలుపుతానండి, పసుపు ఒక్కదాన్ని అనిసా ఛాన్స్ ఇవ్వండి నాకు. అప్పుడు వాటర్ కూడా లైట్గా వేద్దాం. ఓకే, అదే అనుకుంటున్నాను ఇంకా మీ మార్క్ పడలేదేంటా అని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే వాటర్ వేస్తారు యూజువల్గా. అంటే అది ఫ్రై అయిన తర్వాత ముద్దలు కడతాను. అవునవును, అందుకే అడుగు పెట్టినట్టు నేను ఇది మాత్రం నేర్చుకున్నాను తెలుసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే వాటర్ వేయడం, సో దట్ గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. ఓకే, పర్వాలేదు, చెయ్యి అసలు ఆగట్లేదు, వేస్తే ఉంది పట్టుకోవడానికి గరిట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుతుంది అబ్బా, సూపర్ వాసన వచ్చేస్తుంది. చాలా ఇక ఇంకా ఏమన్నా వేగాల? ఇదిగా ఆయన కలిపితే కానీ సాటిస్ఫై అయ్యేట్లేదబ్బా, ఇచ్చేసాను. కింద అడుగు పట్టినట్టు అవుతుంటుంది మసాలా. ఇప్పుడు చక్కగా వేగింది మంచిగా కదా. టమాటో ప్యూరీ. ఇప్పుడు మనకి ఎంత నాటుకోడికి ఎంత టమాటో అయితే కొంతమంది చేసేసినప్పుడు ఏంటంటే మరి ఓవర్ పులుపు అయిపోతుంది, పులుపు డామినేట్ చేస్తూ ఉంటుంది. మనకి సరిపోవాలంటే ఎంత వేసుకోవాలి చెప్పండి? అయితే దాదాపు మాకు ఒక ఉల్లిగడ్డ వేస్తే ఒక 3 టమాటాలు వేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు మీ పేస్ట్ లో ఉల్లిగడ్డ కూడా ఉందన్నట్టు. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసినాం కదా, ఒక 3 ముక్కలకా? ఓకే, అది వేస్తే మీకు ఎక్కువ పులుపు ఉండకుండా ఉంటుంది. ఓకే, మళ్ళీ దీనికి తగ్గట్టు ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ఏంటంటే కుడక గసాలు వేస్తాం కనుక, కుడక గసాలు గసగసాలా? ఓకే, అది వేస్తాం కనుక ఇగురు కదా, ఇగురుకు కొంచెం గరం మసాలా ఇవి ఉంటుంది కనుక అది ఉండాలన్నట్టు. అవునవును. మామూలుగా అయితే పోనీ ఉల్లిపాయలు ఎక్కువ వేసి టమాటా తక్కువ వేసినా కూడా ఏంటంటే స్వీట్ ఎక్కువైపోతుంది, అది కూడా డామినేట్ చేసేస్తూ ఉంటుంది. అట్లా అని టమాటాలు ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది. రెగ్యులర్ చేసే వాళ్ళకు దాని గురించి తెలుస్తుంది. కరెక్టే, అంటే పులుపు ఇంకొకసారి అంటే కొన్ని టమాటాలు కూడా పులుపు ఉంటాయి, పులుపు ఉండవు, దాన్ని బట్టి చూసుకొని వేస్తూ ఉండాలి. ఉల్లిపాయలలో కూడా ఇంకోటి కూడా ఉంటుంది, కొత్త ఉల్లిగడ్డ పాత ఉల్లిగడ్డ కూడా ఉంటుంది. అంటే ఏమన్నా కొత్త ఉల్లిగడ్డ ఏముంటది? పాత ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది. కొత్త ఉల్లిగడ్డ అంటే జిగి ఉంటది, ఐటమ్ కూడా జల్దీ ఖరాబ్ అయ్యే సూచన ఉంటుంది. నాకు తెలియదు ఇప్పటి వరకు ఈ విషయం అసలు. నాటుకోడి ఇప్పుడు ఎంత మామూలుగా ఎంత ఉంటుంది? ఇది ఒక హాఫ్ కిలోనా? ఓకే, పెద్ద పీసెస్ కట్ చేసారే, ఇట్లానే బాగుంటుందా? బాగుంటుంది. బట్ నాటుకోవడం తెలియాలి కదా, చిన్న చేస్తే తెలియదు అన్నట్టు. ఇది ఉడకాలి చిన్నగా. ఒక మామూలుగా చికెన్ ఉడికేదానికంటే కూడా నాటుకోడి ఉడకడానికి బాగా టైం పడుతుందంట కదా, అంటే ఎంత దీనికి దానికి టైమింగ్ లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? దీనికి దానికి ఒక 15-20 నిమిషాలు టైం.
ఓ ఎక్కువ ఉంటుందా? ఓకే ఓకే. మనం ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఉంచాలా? మూత పెడితే ఇంకా మంచి జల్దీ ఇది. ఉప్పేం వేయలే కదా మరి, వేద్దామా ఇప్పుడు? కొంచెం వేద్దాం. కొంచెం వేగిన తర్వాత వేద్దామా? ఓకే. ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా నాటుకోడి కంటే, మామూలు కోడి కంటే కూడా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే టేస్ట్ ఎక్కువ అంటే దీని టేస్ట్ అలాగే ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ అంతే. దానిది అది కూడా బాగానే ఉంటుంది. అది రెగ్యులర్ తింటాం కనుక అది మనకు పెద్ద అనిపించదు. ఇది ఎప్పుడో ఒకసారి తింటాం కనుక దీని టేస్ట్ అలా అంతే కదా. ఓకే, కొంచెం ఏగనియండి. మనం ఒక మూత పెట్టేద్దాం. ఓకే, సిమ్లో పెట్టుకోవాలి కదా, లేకపోతే అడుగంటుకు పోతుంది. ఇప్పుడు ఈ నాటుకోడితోనే మనము నాటుకోడి ఇగురు తయారు చేస్తున్నాము, అంటే కొంచెం దగ్గరగా వేపు టైప్లో. ఇంకా ఏమేమి తయారు చేయొచ్చు, ఎట్లా బాగుంటుంది? స్నాక్స్ ఏమైనా చేయొచ్చు అసలు నాటుకోడితో? ఏం చేయొచ్చు? నాటుకోడి ఇప్పుడు మనం కబాబ్స్ కూడా పెట్టవచ్చు, కానీ దాని పెద్ద మన ప్రాసెస్ వేరే ఉంటుంది. ఫ్రైడే సాటర్డే స్పెషల్లో మరి ఇప్పుడు కబాబ్ పెడుతూ ఉన్నాడు. నాటుకోడి అంటే సీకులు అంటే రెగ్యులర్ పెట్టాం. రెగ్యులర్ ఉంటే ఎందుకంటే ఇవి మళ్ళీ ఇది అవుతుందని, ఎందుకంటే మనం పెట్టిన తర్వాత పోకపోతే ఇబ్బంది ఉంటుంది కదా. ఓకే ఓకే. మామూలుగా ఇప్పుడు చికెన్ లో అయితే ఇప్పుడు ఆయిల్స్ అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, ఎక్కువ ఆయిల్ రిలీజ్ అవుతూ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. దీంట్లో ఎట్లా రిలీజ్ కాదు ఎక్కువ. ఇప్పుడు అదే నీకు బ్రాయిలర్ కు బాగా రిలీజ్ అవుతుంది, దీనికి అంత కాదు. దాంట్లో ఆటోమేటిక్ గా మనకి నీళ్లు పోయకపోయినా సరే కొంచెం నీళ్ళు వచ్చేస్తాయి కదా. దీనికి అట్లే ఉండదు, ఎక్కువనే పడుతుంది. ఏంటది? ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ పడుతుంది, దానికి ఆయిల్ తక్కువ పడుతుంది. అందుకే ఆయిల్ కొంతగా మనం ఎక్కువ వేసుకున్నట్టున్నాము. ఓకే. ఈ మధ్యకాలంలో ఏమైనా కొత్త రెసిపీస్ ఇంట్రొడ్యూస్ చేశారా లైక్ వీటిల్లో? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇవే ఉంటాయి, ఏదైనా ఒకటి అప్పుడప్పుడు స్పెషల్ లా కొన్ని పెడుతూ ఉంటాం, స్వీట్లు కానీ ఇవి కానీ అవి. ఓకే, కలుపుదామా ఒకసారి? చూశారు కదా, వాసన అయితే లోపల ఆకలి పుట్టించేటట్టుగా ఉంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు సాల్ట్ వేస్తాం. మనం ఏంటంటే కుడక గసాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే కుడక గసాలు మామూలుగా గసగసాలే కుడక గసాలు అంటారా? ఇంకేమైనా యాడ్ చేసి అంటారా? కొబ్బరి అంటే కుడక అంటే కొబ్బరి. అంటే ఇప్పుడు పచ్చిగా గసగసాలు డైరెక్ట్ మనం ఫస్ట్ ఫ్రై చేస్తాం, ఫస్ట్ ఫ్రై చేయాలి. ఓకే ఓకే, ఇదేం చేశారు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఫ్రై చేసాం కొబ్బరి, ఒక 50 గ్రాముల కొబ్బరి, 25 గ్రాముల గసాలు. ఓకే, రెండు మంచిగా ఫ్రై చేసి రుబ్బి పెట్టాము. ఓకే. ఏంటంటే ఇది వేస్తేనే మనకు గట్టిగా అవుతుంది అన్నట్టు. దగ్గర పడుతుంది, దగ్గర మంచిగా ఊరిపై మన గ్రేవీ ఎట్లా వస్తుంది దీంతో గ్రేవీ వస్తాను. ఇప్పుడు ఇంతకీ మీరు చేసేది కారంగా ఉంటుందా, నార్మల్ మీడియం స్పైస్ ఉంటుందా? కారమే ఉంటుంది. కారమే ఉంటుందా? తగినంత కారం, మంచిగా గరం మసాలా ఇట్లా వేస్తాం కదా, వేస్తేనే మరి. విన్నారు కదా, మనం చక్కగా 25 గ్రాముల గసగసాలు తీసుకొని 50 గ్రాముల కొబ్బరి తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ అన్నట్టు డ్రై రోస్ట్ చేసేసి దాన్ని మిక్సీలో కొద్దిగా నీళ్ళు పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని అలా యాడ్ చేసుకున్నామంట. ఇప్పుడు మనం కారపొడి వేద్దాం. కారపొడి లాస్ట్కు ఎందుకు వేద్దామంటే ఇది కొంచెం ఇది వేస్తే నల్లగా అయిపోతుంది. అంటే కారపొడి వేస్తే ఏంటంటే వేగి నల్లగా అయిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అందుకని కొంచెం మనం లాస్ట్కి వేద్దాం. కాకపోతే దీంట్లో ఉడికేస్తాం, కొంచెం వాటర్ పోస్తాం కనుక. అంటే ఇప్పుడు మొత్తం కారం వేస్తారా ఇంకా వేయాలా? వేసినాం, మొత్తం వేస్తారా కంప్లీట్ గా? కంప్లీట్. ఇప్పుడు మరీ ఫ్రై అయినట్టు అయింది కదా, మసాలా వేసినాక ఏంటంటే కొంచెం ఇట్లా ఇది కావాలన్నట్టు. ఓకే. సో మీ అమ్మాయిలకు కూడా వంటలు నేర్పించారా లేదా? మీ స్టైల్లో వంటలు లేకపోతే వాళ్ళ స్టైల్లో వాళ్ళు నేర్చుకున్నారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు, మన స్టైల్లో ఎందుకు? అంతేనా? సో మీ దగ్గర నుంచి ఏదైనా ఒక వంట నేర్చుకున్నది ఏదైనా ఉందా? ఇది మా అమ్మాయి నేర్చుకున్న దగ్గర చాలా బాగా చేస్తుంది. వాళ్ళు ఫిష్ ఎప్పుడు ఫ్రై ఇట్లా అంటే వాళ్ళు చేసుకుంటారు. ఓ, మీకు చేసి పెడతారా? అంటే మీకు ఫిష్ అంటే బాగా ఇష్టం అనమాట, అర్థమైంది నాకు. ఇంట్లో కావాలంటే ఎప్పుడైనా తీసుకుపోతాం కదా, వాళ్ళు మంచిగా ఫిష్ ఇట్లా బాగా మంచిగా అన్ని కలిపి మంచిగా అట్లా ఫ్రై చేసి ఇస్తారు అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. అంత వాటర్ పోయాలి అంటే దీని తగ్గట్టు పోయాలి, ఎందుకంటే కొంచెం ఉడికినట్టు కావాలి కదా. వేగింది ఇంత మసాలా గిట్ల అంతా వేగింది. ఓహోహో, ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మనం ఉంచాలన్నట్టు కదా. సో చూసారు కదా మనం ఎంత వాటర్ పోసుకున్నాము, అంటే ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే మనకి ముక్క కూడా మంచిగా ఉడకాలి. ఆల్రెడీ మసాలా వేగిపోయింది, ముక్క ఉడకడానికి దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని ఇప్పుడు కొద్దిగా అలా కలుపుకోవాలన్నమాట, అడుగంటకుండా. మనం మూత పెట్టేసుకోవాలి మళ్ళీ దగ్గర పడేంత వరకు. కొంచెం పెట్టుకుంటే మూత అట్లా పెట్టుకొని ఉంచకూడదు కదా, మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి కదా. కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఎట్లయినా దగ్గర పడి ఉడకడానికి మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేద్దాం. చలో రెడీ. చూశారు కదా,
ఎట్లా ఉంది బాబా 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 నూనె ఎలా పైకి తేలుతూ ముక్కలు కనిపిస్తూ ఫస్ట్ అయితే పులుసులో ఉంది అంటే గ్రేవీ కర్రీలో ఉంది తర్వాత మనకి ఇప్పుడు దగ్గర పడుతుంది చూడ్డానికి అయితే యమీగా ఉంది ఎవరికైనా నోరు ఊరిపోతుంది గరం మసాలా పౌడర్ వేసాం ఎందుకంటే ఇది బాగా ఉడికింది అనుకోండి నోరంతా స్పైసీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లైట్గా లాస్ట్ కొంచెం ఒక పించి టైప్ వేయాలి అంతే అంతే ఎక్కువ ఓకే వేసినమా లేదా అన్నట్టు ఉండాలి మీరే తయారు చేస్తారా మసాలా మసాలా చేస్తారు మా వాళ్ళు అట్లేం లేదు ఇప్పటికి మనమే చేయాలంటే కాదు మన వాళ్ళు కూడా మా అసిస్టెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఓకే మంచిగా ఉడికినట్టుంది కదా తెలుస్తుంది మన ఏంటంటే ఫైనల్ టచ్ అసలు ఫైనల్ టచ్ కొత్తిమీర లేకపోతే అది కంపల్సరీ అండి ఇది ఏదో మిస్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కొత్తిమీర పడాలి దాని ఫ్లేవర్ దానికి పట్టాలి మా వైఫ్ కొత్తిమీర లేనిది వంట చేయదు అంతేనా అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదనమాట అలా మీరు కదా ఉండాల్సింది మీ వైఫ్ ఉన్నారా అంటే ఆమె అట్లా కొత్తిమీర లేకపోతే నో వంట బంద్ అంటది ఓకే అట్లా అన్నట్టు బాగుంది చూడడానికి పద్ధతి నాకు కూడా నచ్చదు అన్నట్టు అంటే కాంప్రమైజ్ కాకుండా చెప్తా ఓకే ఇప్పుడు ఏంటి ఆఫ్ చేయడా ఇంకా లేకపోతే ఇంకేంటి అయిపోయింది మనం బంద్ చేస్తే ఒక 2 minutes నుంచి ఆపేద్దామా అంటే గ్రేవీ అంటే ఈ టైప్ ఉన్నట్టు ఇది సెమీ గ్రేవీ టైప్ ఉంటుంది ఓకే మన పులుసు అంటే మొత్తం ఇప్పుడు దీంట్లో ఒక జగ్గు వాటర్ పోస్తే పులుసు అవుతుంది కానీ అది కాదు దీనికి అన్నట్టు అంటే ఆ విధానం వేరు ఇప్పుడు ఏంటంటే ఇది రోటీలు కానీ ప్రతి ఒక్క దాంట్లో దీన్ని తినవచ్చు పులుసు అంటావా అన్నంలే తినాలి అవునవును ఇదైతే మనకి చక్కగా రుమాలి రోటీస్ ఆ రోటీ బటర్ నాన్స్ అసలు కుమ్మ అవతలేసేయచ్చు అబ్బా ఏదైనా సరే కనుమ పండుగ సారీ ముక్కనుమకి మనకి పరమేష్ గారు అసలు బ్రహ్మాండమైన నాటు కోడి ఇగురు తయారు చేసేసారు దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తే ఇక కమాన్ వేసాడే సో డిష్ అవుట్ చేసేద్దామా ఇంత ముందు మనకు ఆయిల్ కనిపించింది కదా ఇప్పుడు ఇట్లా థిక్ అయినా కొద్దీ ఆయిల్ నీకు తక్కువ అవుతుంటుంది ఓ అవునా రెడీ అయింది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఓకే నాటు కోడి ఇగురు తయారు చేసేసాం అబ్బా మీకు కూడా అనిపిస్తుంది కదా అబ్బా ఎంత బాగుంది తినాలి అని చెప్పి నాకు తెలుసు మీ ఫీలింగ్ నాకు తెలుసు కానీ మీరు ఇక్కడికి రాలేరు నేను ఈ రెసిపీని ఇక్కడి నుంచి మీకు చూపించగలను సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి అది కూడా కుదరదు అసలు మాకు స్టవ్ వెలిగించడమే రాదు అనుకున్నారా నేను చక్కగా ఇదిగో మన టీ గ్రిల్ గచ్చిపోవాలి స్విగ్గీ అన్నీ ఉంటాయి మన దగ్గర జస్ట్ ఇట్లా ఆర్డర్ చేసేయండి అట్లా వేడివేడిగా మీ ఇంట్లో ఉంటుంది అంతే ఏమంటారు పరమేష్ గారు బాయ్ చెప్పానా నాటు కోడి ఇగురు చూడండి చూసాను ఇంకా టేస్ట్ ఒకటే తక్కువ కూడా చేయండి వేడి వేడిగా నాటుకోడి ఇగురు ముక్కను మా స్పెషల్ అనమాట రెడీగా ఉంది టేస్ట్ చేసేస్తాను ఎట్లుందో ముక్క అయితే చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది కారంగా పుల్లగా భలే టేస్టీగా ఉంది అబ్బా చాలా అంటే చాలా దాంట్లో ఆ గసగసాలని ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా తెలుసు అసలు అది యాడ్ చేసినందుకు మరింత టేస్ట్ పెరిగిందేమో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసేయండి పరమేష్ గారు అందరు కొట్టేశారు సూపర్ అంటే సూపర్ కేకా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీకు కూడా ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ముక్కనుమ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఈరోజు ముక్కనుమ స్పెషల్ కోసం నేను ఎక్కడికి వచ్చానో మీ అందరూ చూసారు గచ్చిబౌలిలో వచ్చిన టీ గ్రిల్ రెస్టారెంట్కి ఇక్కడ పరమేష్ గారు అబ్బాబాబాబా నాటు కోడి ఇగురు తయారు చేశారు యమా నాటుగా ఘాటుగా భలే రుచిగా ఉంది అబ్బా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఇలాగే ట్రై చేసేసేయండి సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం వన్స్ అగైన్ మన వనితా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు